కృష్ణా జిల్లాలో రైతులు నిరసన చేపట్టారు. గన్నవరం ఎయిర్పోర్టు కోసం తమ ఇళ్ల స్థలాలు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబుపై నమ్మకంతో భూమి ఇచ్చామని రైతులు చెబుతున్నారు. కానీ కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు తమ బాధలు పట్టించుకోవడం లేదంటున్నారు. 6 ప్యాకేజీలు 9 లక్షలు ఇస్తానని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగలేదన్నారు. ఆర్డీఓ ఆఫీస్ నిర్లక్ష్య వైఖరి, ఈఆర్డీఓ ఆఫీస్ నిర్లక్ష్య వైఖరి. గన్నవరం ఎయిర్పోర్టు ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి, సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి న్యాయం చేయలేకపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా గన్నవరం నిర్వాసితులకి, ఎయిర్పోర్ట్ నిర్వాసితులకి, రైతులకు కానీ, ఫ్లాట్ ఓనర్స్ కానీ, దళితులకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక ఎయిర్పోర్ట్ నిర్వాసితులతో స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరావు గారు కొంచెం చొరవ తీసుకుని ఇప్పటికీ సంవత్సరంన్నర అంటే సుమారుగా 18 నెలలు అయింది మా కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్వాసితులతో ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేసిన పాపం లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కరించిన పాపం లేదు. ముఖ్యంగా మా దళితులు 6.5 ప్యాకేజీకి వాళ్ళ సర్వస్వం ఇచ్చారు. దళితుల దగ్గర ఏముంటది? వాళ్ళ ఇళ్ళు,